మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. సాయంత్రం వరకు తీవ్రమైన ఎండకాయగా ఆ తర్వాత వాతావరణం మారిపోయింది. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. గాలుల తీవ్రతకు నక్కపల్లి, రాజయ్యపేట, ఉపమాక గ్రామాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. కొన్ని చోట్ల మామిడి, జీడి పంటకు నష్టం వాటిల్లింది. యూట్యూబర్ మధుమిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ తిరువూరు సర్కిల్ కార్యాలయం వద్ద బంధువులు ఆందోళన చేపట్టారు. 3 రోజుల క్రితం తెల్లదేవరపల్లిలో అనుమానాస్పదంగా యూట్యూబర్ మృతి చెందింది. న్యాయం చేయాలంటూ పట్టణంలోని గణేష్ సెంటర్లో ప్రధాన రహదారిపై బంధువులు బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు బలవంతంగా లాగేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కారులో వెళ్తుండగా దాడి చేశారంటూ విజయనగరం జిల్లా వంగర జెడ్పీటీసీ రాతమ్మ భర్త సుదర్శన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీహరిపురానికి చెందిన కొందరు కారు ఆపడానికి ప్రయత్నించి అద్దాలు పగలగొట్టి దాడి చేశారని ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడులోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ నిర్వహణ తీరును పరిశీలించి రోగులతో మాట్లాడారు. వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. రోగులతో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మల్టీప్లెక్స్ సెంటర్లో నడి రోడ్డుపై ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేసి వాహనదారులను బెంబేలెత్తించాడు. పుచ్చకాయలు కోసే కత్తితో నరికేస్తామంటూ రోడ్డుపై కలియ తిరిగారు. అదే కత్తితో 2 సార్లు మెడకోసుకుని రోడ్డుపైనే పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఏలూరు జిల్లా కైకలూరు బైపాస్ రోడ్లో ఓ ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సు అగ్నికి ఆహుతైంది. పాఠశాల ప్రాంగణంలో ఉన్న బస్సు నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ వ్యాపించి మంటలు చెలరేగాయి. దగ్ధమైన బస్సు పక్కనే మినీ లారీ ఉండటం, చుట్టుపక్కల వందలాది నివాసాలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. సమయానికి కైకలూరు అగ్నిమాపక శకటం వచ్చి మంటలను పూర్తిగా అదుపు చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం రాయితీతో అందిస్తున్న వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు రైతులు సద్వినియోగం చేసుకోవాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సూచించారు. భీమవరం మార్కెట్ యార్డ్ ఆవరణలో సుమారు 25 లక్షల విలువైన చిన్న ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు రైతులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో సునకాల సమస్య అధికంగా ఉందని, వాటిని నియంత్రించాలని ప్రజలు ఆందోళన నిర్వహించారు. 4 ఏళ్ల బాలుడు కుక్కల దాడిలో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోతున్నా అధికారులు స్పందించడం లేదని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేస్తున్నందుకు ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపింది. కర్నూలులోని కార్యాలయంలో మాట్లాడిన పోరాట సమితి నాయకులు ఉపకులాలు వర్గీకరణ ఫలాలను పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ గంగమ్మ తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని శోభాయాత్ర ఘనంగా జరిగింది. 1008 కలశాలతో ముత్తైదువులతో శోభాయాత్ర సాగింది. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద మహిళలు కలశాలను ఎత్తిన పెట్టుకుని శోభాయాత్ర ప్రారంభించారు. అనంతరం మహిళలు అమ్మవారికి జలాభిషేకం నిర్వహించారు.